హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే లా అండ్ ప్రాపర్టీలో వచ్చేసి పార్ట్ సిలో 39 క్వశ్చన్ ఏంటి అంటే ఏ అలౌడ్ ఈజ్ నెగవర్ బీ టు పార్క్ ఈజ్ కార్ ఇన్ ఐజ్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఏ refused to park. B S car in his house. B claimed it as ఈజ్మెంట్ రైట్ డిసైడ్. అంటే ఏమిటి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో వారందరి కోసం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సబ్స్క్రైబర్స్ సి ఈ సందర్భంలో ఏ తన పొరుగువాడు బీని ఏ ఇంట్లో బీ కారును పార్కు చేయడానికి అనుమతించాడు. కొంత సమయం తర్వాత ఏ బీ కారును పార్కు చేయడానికి అనుమతించడం కొనసాగించడానికి నిరాకరించాడు. బి తన కారును ఏ ఇంట్లో పార్క్ చేయడానికి తనకు సడలింపు హక్కు ఉందని పేర్కొన్నాడు. చట్టపరమైన విశ్లేషణ. ఫస్ట్ వన్, సడలింపు అంటే ఏమిటి? సడలింపు అనేది ఒక ఆస్తి యజమాని ఆధిపత్య ఎస్టేట్ ప్రయోజనం కోసం మరొకరి సేవకుడు ఆస్తిపై కలిగి ఉన్న హక్కు. ఈజ్మెంట్లు సాధారణంగా మరొకరి భూమిని నిర్దిష్ట మార్గంలో ఉపయోగించుకునే హక్కులు. అంటే వారి హక్కు, లైట్ హక్కు లేదా వాహనాన్ని పార్కు చేసే హక్కు సడలింపులు. సాధారణంగా దీర్ఘకాలిక, నిరంతర మరియు అంతరాయం లేని ఉపయోగం ద్వారా సృష్టించబడతాయి. ఇది సర్వెంట్ ఎస్టేట్ యజమానికి తెరిచి ఉంటుంది మరియు తెలుసు. సెకండ్ వన్, సౌలభ్యం కోసం అవసరాలు. సౌలభ్యం కోసం క్లెయిమ్ నిరంతరాయంగా శాశ్వతంగా ఉండాలి మరియు తగినంత కాలం పాటు ఉపయోగించబడి ఉండాలి. అధికార పరిధిని బట్టి ఇది సాధారణంగా 20 years 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు. సౌలభ్యాలు సాధారణంగా ప్రిస్క్రిప్షన్ ద్వారా కొంతకాలం పాటు నిరంతర ఉపయోగం లేదా గ్రాంట్ ద్వారా వ్రాతపూర్వకంగా స్పష్టమైన అనుమతి సృష్టించబడతాయి. థర్డ్ వన్, బీకి సౌలభ్య హక్కు ఉందా? ఏ ఇంట్లో బీ కారును పార్క్ చేయడానికి ఏ యొక్క సమ్మతి లైసెన్స్ సౌలభ్యం కాదు. లైసెన్స్ అనేది ఆస్తి యజమాని ఏ మరియు మరొక వ్యక్తి బీకి ఆస్తిని నిర్దిష్ట మార్గంలో ఉపయోగించడానికి మంజూరు చేసిన తాత్కాలిక రద్దు చేయగల అనుమతి. ముఖ్యంగా లైసెన్స్ బదిలీ చేయబడదు మరియు భూమిలో శాశ్వత హక్కును సృష్టించదు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఏ యొక్క బి అనుమతి సౌలభ్యంగా కాకుండా లైసెన్స్గా ఇవ్వబడి ఉండవచ్చు. అనుమతి రద్దు చేయగలిగినందున బీకి ఏ ఇంట్లో కారు పార్క్ చేయడానికి సౌలభ్యం హక్కు లేదు. ఫోర్త్ వన్, బీకి సౌలభ్యం హక్కు క్లెయిమ్ చేయవచ్చా? బీకి కారు పార్క్ చేయడానికి సౌలభ్య హక్కు క్లెయిమ్ చేయాలంటే అతను ఆస్తిని చాలా కాలం నిరంతరంగా మరియు అంతరాయం లేకుండా ఉపయోగించాడని మరియు అలాంటి ఉపయోగం ఏ యొక్క జ్ఞానం మరియు అంగీకారంతో జరిగిందని నిరూపించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఉపయోగం దీర్ఘకాలం కాకపోతే, ఉదాహరణకు బి తన కారును స్వల్పకాలం మాత్రమే పార్కు చేసి ఏ ఎల్లప్పుడూ ప్రతి సందర్భానికి అనుమతి మంజూరు చేయబడితే అప్పుడు బికి సౌలభ్యం కోసం క్లెయిమ్ ఉండదు. అదనంగా సౌలభ్యాలు సాధారణంగా వ్యక్తులకు కాదు భూమికి జతచేయబడతాయి. పార్కింగ్ స్థలం ప్రత్యేకంగా ఏ ఇంట్లో ఉన్నందున బి యొక్క ఉపయోగం సౌలభ్యానికి క్లెయిమ్ కాకుండా లైసెన్స్గా పరిగణించబడే అవకాశం ఉంది. ఫిఫ్త్ వన్, ఏ తిరస్కరించబడే హక్కు. ఏ ఇంట్లో కారును పార్కు చేయాలనే బి యొక్క క్లెయిమ్ లైసెన్స్ ఆధారంగా ఉంటుంది మరియు ఈజ్మెంట్ కాదు కాబట్టి ఏ అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే హక్కును కలిగి ఉంటుంది. బి కారును పార్కింగ్ చేయడాన్ని కొనసాగించడానికి ఏకి ఎటువంటి బాధ్యత లేదు, ఎందుకంటే ఏ ఆస్తి యొక్క నిజమైన యజమాని మరియు బికి తాత్కాలిక మరియు రద్దు చేయగల హక్కును మంజూరు చేసింది. ముగింపు ఏంటి అంటే బికి ఏ ఇంట్లో తన కారును పార్క్ చేయడానికి సౌలెన్స్ హక్కు లేదు. ఏ మరియు బి మధ్య ఏర్పాటు బహుశా లైసెన్స్ కావచ్చు. ఇది ఏ ద్వారా ఇష్టానుసారం రద్దు చేయబడుతుంది. అందువల్ల బి తన ఇంట్లో కారును పార్క్ చేయడానికి అనుమతిని తిరస్కరించే హక్కును కలిగి ఉంటుంది మరియు బి ఈజ్మెంట్ను క్లెయిమ్ చేయలేరు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.